నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి జగన్ సర్కార్కి ఏపీఆర్టీసీ జలకిచ్చిందా సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్ ఇప్పుడు చూస్తుంటే టీడీపీ జనసేన బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ పొత్తుతో ఉంది. ఇంతకు ముందు అయితే జగన్ సర్కార్ వీళ్ళ సభలకి ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి, అంటే చూసాం కూడా మనం. ఇప్పుడు మాత్రం టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకి బస్సులు వెళ్తున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఇది ఎలా చూడాలి సార్? అంటే ఇక్కడ ఒకటండి, ఫస్ట్ ఇప్పుడు వైసీపీ కానివ్వండి, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏదైతే ఉందో ఇంత పెద్ద మొత్తంలో సభలు నిర్వహించి మాలాంటి పార్టీలకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాయి. దానికి వీళ్ళ దగ్గర ఉన్న అధికారం అడ్డం పెట్టుకున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న అక్రమార్జనతో సమకూర్చుకున్న డబ్బు బలంతో వీళ్ళు చేస్తున్న ఒక కుట్రపూరితమైన రాజకీయం అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పుడు మాలాంటి పార్టీలకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా ఎలా చేస్తారంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నంత ఫండ్ కానీ డబ్బు కానీ మా దగ్గర లేదు. వాళ్ళ దగ్గర వ్యవస్థలను మేనేజ్ చేసే మెకానిజం మా చేతిలో లేకుండా అయిపోయింది. ఇప్పుడు వైసీపీ అయితే ఆర్టీసీని తన సొంతానికి ఎలా వాడుకుంటుందో మొన్న ఆదివారం చూశాను నేను. మేదరమెట్లలో సిద్ధం సభ జరుగుతూ ఉంటే మాకు గురజాల కాన్స్టిట్యున్సీకి బస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి? మంగళగిరి నుంచి, పొన్నూరు నుంచి, తర్వాత రేపల్లి నుంచి వచ్చి ఉన్నాయండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి పిక్ చేసుకొని వెళ్ళి జనాల్ని ఓటర్లని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి డ్రాప్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే 4-5 రౌండ్స్ తిరగాలి బస్సులు. ఒక్కసారి రావడము, మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ 4 టైమ్స్ తిరగాలి. అంటే రోడ్డు పక్కన ఎక్కడికక్కడ పొద్దున్నే బిర్యానీ పొట్లాలు, లిక్కర్ బాటిల్ ఓటర్కి పంచుతాను. బస్ ఆగిన ప్రతి దగ్గర బస్ పక్కనే బిర్యానీ పొట్లాలు, లిక్కర్ బాటిల్తో రెడీగా ఉన్నారు 9-9:30కి మార్నింగ్. అండ్ నేను సంతమావులూరు అడ్డు రోడ్ నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో చూస్తే బస్సులు ఆల్ ద వే గుంతకల్, అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి, ఆదోని నుంచి, నంద్యాల నుంచి, కర్నూలు నుంచి వస్తున్నాయి, ఎమిగనూరు నుంచి. ఇదంతా చూసి నాకు అనిపించింది, మేదరమెట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీటింగ్ ఏంటి? రాష్ట్రం నలుమూలల నుంచి జనాలు తీసుకొచ్చి ఈ రకంగా మ్యానిపులేటివ్ మీటింగ్స్ పెట్టడం ఏంటి? ఇప్పుడు జనాలు ఆంధ్రప్రదేశ్లో తెలియని ప్రజలు ఏమనుకుంటారు? టీవీలో చూసేవాళ్ళు ఇదంతా మేదరమెట్ల ప్రాంతం ప్రజలు లేకపోతే ప్రకాశం జిల్లా ప్రజలు అనుకుంటారు, వాళ్ళు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు. కానీ చూస్తే వీళ్ళ తరలింపు చూస్తుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక చివరన ఉన్న గురజాల నుంచి తరలిస్తున్నారు, తర్వాత ఇంకొక డిస్టెంట్లో ఉన్న మన అనంతపురం జిల్లా నుంచి కూడా జనాల్ని తరలిస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రం నలుమూలల నుంచి జనాలు తీసుకొచ్చి ఆ ప్రాంగణాన్ని నింపేసేసి మా సభలకు ఇంతమంది జనాలు వచ్చారు అనేసి ఒక మోసపూరితమైన, ఆ సిద్ధం అనేది ఒక మోసపూరితమైన నినాదంతో వైసీపీ ముందుకెళ్తుందండి. ఈ మోసపూరితమైన నినాదంతో వీళ్ళ సభలు కండక్ట్ చేసుకునేదానికి ఆర్టీసీ వ్యవస్థ, ఆర్టీసీ బస్సుల్ని సొంతానికి వాడుకుంటుంది. ఆ రోజు ఆర్టీసీ అఫీషియల్ ఒక అతనితో నేను మాట్లాడితే అతను చెప్పింది ఏంటంటే, ఈరోజు ఆర్టీసీకి 30 కోట్లు లాస్ అన్నారండి. ఈ భారం అంతా ఎవరు మోయాలి? మళ్ళీ ప్రజలు మోయాలి కదా. ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచేసి వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రజల మీద మోస్తారు కదా. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. మీ ఇంటి దగ్గరికి ఫ్రీగా బస్సు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు బిర్యానీ పొట్ల ఇచ్చి, మీకు లిక్కర్ బాటిల్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుందంటే, మిమ్మల్ని ఈరోజు ఫ్రీగా తీసుకెళ్తుందండి, ఇంకొక 5 సంవత్సరాలు మీ మీద ఆర్టీసీ ఛార్జీలు భారం మోపుతారు రాబోయే ప్రభుత్వాలు. ఈ రకంగా ఆర్టీసీని సొంతానికి వాడుకుంటున్నారు. నంబర్ 1, ఇన్ని బస్సుల్ని అక్కడ సభకు జనాలు తరలించేదానికి వాడటం వల్ల సామాన్య ప్రయాణికుడి పరిస్థితి ఏంటండి? ఆ రోజు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణించాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి బస్సులు ఉంటాయా? బస్సులు లేక అల్లాడిపోతారు ఆ రోజు జనం. ఎంతో ఎమర్జెన్సీ ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఆ రోజు? ఇంకొకటి, వీళ్ళు అక్కడ మీటింగ్ పెడుతున్నారండి, ట్రాఫిక్ డైవర్షన్ చేస్తే నేను రోడ్డు మీద 2.5 గంటలు ఇరుక్కున్నానండి, నైట్ 12 నుంచి 2:30 వరకు క్లియరెన్స్ అవ్వక. ఎక్కడ లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళే గూడ్స్ క్యారియర్స్ లారీలు అన్నీ రోడ్డు కటు ఇటు ఆగిపోయినాయి. అంటే వీళ్ళ ఒక సిద్ధం అనే ఒక సభ, మోసపూరితమైన నినాదంతో జరుగుతున్న ఒక సభని ముందుకు తీసుకెళ్లేదానికి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడండి వైసీపీ ఈ ప్రభుత్వం. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు చేస్తున్న అన్యాయానికి, మోసానికి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కూడా మీరు బస్సులు ఇచ్చి వాళ్ళకు కూడా తక్కువ రేట్లకి ఇస్తారో ఇంకేం చేస్తారో తెలియదు. మళ్ళీ ఆర్టీసీలు నష్టాల్లోకి వెళ్ళిందంటారు. మీ సొంతానికి వ్యవస్థలను వాడుకొని సంస్థ నష్టాల్లోకి వెళ్ళిందంటారేంటి? వీళ్ళు నష్టాల్లోకి వెళ్ళిందండి, మళ్ళీ బస్ ఛార్జీలన్నీ పెంచి ప్రజల మీద భారం మోపుతారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చిలకలూరుపేటలో కూడా సభ నిర్వహిస్తున్నారు కదా సార్. ఇప్పుడు మరి చూడండి వీళ్ళ సభలు మేదరమెట్లకి చిలకలూరుపేటకి లెస్ దెన్ 50 కిలోమీటర్స్ ఉండొచ్చు డిస్టెన్స్. అంటే వీళ్ళ మీటింగ్లు కూడా చూడండి ఎలా పక్కనే పెట్టుకుంటున్నారు. ఒకడు చేస్తున్న మోసాన్ని ఇంకొకళ్ళు పక్క నుంచే మేదరమెట్లకు చిలకలూరుపేటకి ఎంత డిస్టెన్స్ ఉందండి? ఇక్కడ సిద్ధం అంటే ఇక్కడ సంసిద్ధం అంటున్నారు. ఎందుకు సిద్ధం, ఎందుకు సంసిద్ధం? వీళ్ళిద్దరు 10 సంవత్సరాలు ఏం పగలు తీశారు ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరు కలిసి. ఒక 5 సంవత్సరాలు
ఒక కూటమి మోసం చేసింది, ఇంకొక 5 సంవత్సరాలకి వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఈ రకంగా 10 సంవత్సరాలు మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీటింగులతో మోసం చేస్తున్నారు జనాల్ని. ఇద్దరు కూడా చెప్తున్నారు కదా, నేను ఆంధ్రాని బాగా చేశానంటే నేను ఆంధ్రాని బాగా చేశాను. రాజధాని ఎక్కడుందో చెప్పమనండి ఇద్దరిని కలిసి. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుందో చెప్పమనండి. రైల్వే జర్నీ ఎక్కడ ఆగిందో చెప్పమనండి వీళ్ళని. కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఆగిందో చెప్పమనండి. అభివృద్ధి చేశారు కదా వీళ్ళు, రాష్ట్రానికి అయితే మేలు చేశారు కదా. తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ కాకుండా ఆపగలిగారా వీళ్ళు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే నా హయాంలో అయితే ఒక 70% అయితే పనులు అయితే జరిగినాయి, మిగతా పనులు అయితే జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక బిల్డింగ్లు కట్టడమే 70% పనులు అంటారా? ఆయన కట్టినవన్నీ తాత్కాలిక బిల్డింగ్లు కదా అమరావతి ప్రాంతంలో. దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు కూడా ముందుకెళ్ళి అన్నారు. దానికి భిన్నంగా వెళ్తున్నాడు ఈయన. అక్కడే రాజధాని ఉంటుందని చెప్పి అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను మోసం చేసి మోసపూరితమైన ప్రకటనలు చేసి ఆ రోజు వచ్చిన తర్వాత రాజధాని అనే విషయంలో ఆయనకు వికృతమైన క్రీడ ఆడుతున్నాడు. ఆయన చేసిన అభివృద్ధి అక్కడ. మీరు అభివృద్ధి చేస్తే జనాలకు ఫ్రీగా బస్సులు పెట్టి మద్యం పోసి బిర్యానీ పొట్లాలు ఇచ్చి జనాలు ఎందుకు తరలిస్తున్నారు? వాలంటీర్లు వస్తున్నారా? వాళ్ళ ఖర్చులు పెట్టుకుని వస్తున్నారా మీ కార్యకర్తలు? మీరు ఆర్టీసీ బస్సుల్ని సొంతానికి వాడుకొని బిర్యానీ పొట్లాలు ఇచ్చి మందు పొట్లాలు ఇచ్చి వచ్చిన జనాలకి కూలి 500 ఇచ్చి ఈ రకం ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు కదా. వీళ్ళకి ఎలక్షన్ అంటే ప్రలోభాలు. నిజాయితీగా ఎలక్షన్ చేసే దాఖలాలు 2 పార్టీ, ఒక కూటమి కానీ 2 పార్టీ కానీ లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా వరకు నీ సోషల్ మీడియాలో రెండు పార్టీలకు సంబంధించి ఒక అంటే టీడీపీ గిఫ్ట్ ప్యాక్లు కనిపిస్తుంది. అందులో ఏమున్నాయి? లిక్కర్ బాటిల్, స్టఫ్, తర్వాత కిళ్ళి, తర్వాత పల్లి బఠానీలు, దరిద్రమైన అంశాలన్నీ ఇందులో పెట్టేశారు. ఇంకొంత నగదు కూడా ఉంది అందులో. ఏంటిది ఇది? మీరు మొదలెట్టేశారు. అసలు ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ రాక ముందు నుంచే ప్రలోభాలు మొదలు పెట్టేశారు. గత నెలన్నర నుంచి. ఈ 2 పక్షాలు ఒకటేనండి. రాజకీయం అంటే వీళ్ళకి వ్యాపారం. ఇప్పుడు కొన్ని వేల కోట్లు కుమ్మరిస్తారు, వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్లు వీళ్ళు అవినీతి చేస్తారు. అంతే తప్ప వీళ్ళకి రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లిన ఆలోచనలు 2 పక్షాలకు లేవు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న మనీ మజిల్ పవర్ రెండింటిని అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద మీటింగులు కండక్ట్ చేసి రాష్ట్రంలో వీళ్ళే ఉన్నట్టు, వీళ్ళకంటే ఇంక వీళ్ళకంటే మెరుగైన పార్టీలు లేనట్టు మాలాంటి చిన్న చిన్న పార్టీలని చిన్న చిన్న కూటముల్ని అసలు లైమ్ లైట్లోకి రాకుండా మీడియాను కూడా అడ్డు పెట్టుకుని కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు మీ పార్టీకి, ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీకి అసలు అక్కడ ఎట్లాంటి ముందు అడుగులు వేయడానికి లేదంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు వీళ్ళకిలా మేము పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేదానికి అవినీతి సామ్రాజ్యంతో నిర్మించుకున్న కోటలు మా దగ్గర లేవు కదా, అంత అవినీతితో సంపాదించుకున్న డబ్బు లేదు కదా. సో ఇంత పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టే జనాలు మేము మోసం చేయాలనే ఉద్దేశంతో రాలేదు కదా రాజకీయాల్లోకి. మేము రాజకీయాల్లోకి నిజాయితీగా జెన్యూన్గా సర్వీస్ చేసేదానికి వచ్చాము. సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి పెద్ద పెద్ద మీటింగ్లు మీరు జనాల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారో చెప్పొచ్చు కదా. ఇప్పుడు మేము ఉన్నామండి, మా మేనిఫెస్టో తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి మా మేనిఫెస్టో ఇది మేము ఇది చేయాలనుకుంటున్నాము. 10 సంవత్సరాల్లో ఈ 2 పక్షాలు ఈ రకంగా ఫెయిల్ అయిపోయినాయి. అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ 10 సంవత్సరాల్లో 2 గవర్నమెంట్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఈ ఫెయిల్యూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ని రక్షించేదానికి ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా కోల్పోయిందో దాన్ని నిర్మించేదానికి మేము వచ్చామనేసి మేము ప్రజల్ని వివరిస్తున్నాము. మీరు అలా చేయొచ్చు కదా, అలా చెయ్యరు. వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర మీటింగ్ పెట్టి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులను సొంతానికి వాడుకొని ప్రజల్ని తరలించుకొని ప్రలోభాల ద్వారా ప్రజలు మళ్ళీ మోసం చేసే డైరెక్షన్లోకి వెళ్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఈ ప్రలోభాల వల్ల మళ్ళీ జనాలు ఈ 2 పార్టీలలో మళ్ళీ ఏదో ఒక పార్టీనే గెలుస్తారు. అంటే సమాజంలో 2 రకాల మనుషులు నేను నోటీస్ చేస్తున్నాను. పర్టికులర్లీ ఈ మధ్య నేను పబ్లిక్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒకటి అసలు రాజకీయము పర్టికులర్లీ ఎలక్షన్ టైం అంటే మందు మీరు ఎంత డబ్బు ఇస్తారు ప్రజలు అడుగుతున్నారా? ఒక వర్గం అడుగుతుంది, ఇంకొక వర్గము నిజాయితీ పరులు మీలాంటి వాళ్ళు కావాలంటున్నారు. వీళ్ళు సమాజాన్ని నిట్ట నిలువుగా 2 రకాలుగా చీల్చేసి ఉన్నారు రాజకీయ నాయకులు. వాళ్ళ అవసరాల కోసం ఒక వర్గాన్ని ఎప్పుడు యాచకులుగా, అది కూడా లిక్కర్ ఆశించే మనుషులుగా, 200, 300 ఆశించే వ్యక్తులుగా, ఓటేసే టైంకి 200, 500 ఆశించే వ్యక్తులుగా మార్చేశారు సమాజంలో ఒక భాగాన్ని. ఇంకొక భాగము వీళ్ళకు భిన్నంగా నిలబడి ఉంది, నిజాయితీగా ఓటేసి సమాజంలో మంచి రాజకీయాలు తీసుకొచ్చేదానికి ఇంకో వర్గం ఉంది. కానీ మెజారిటీ వర్గం మీద అయిపోవడం వల్ల వీళ్ళు మైనారిటీ అయిపోవడం వల్ల వీళ్ళు వాయిస్ బలంగా వెళ్ళట్లా. నేను రీసెంట్గా బొల్లాపల్లి మండలంలో ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే అతను చెప్తుంది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాల్లో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థని చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ కులాధిపత్యాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. మా ఊళ్ళో 2-3 కుటుంబాలు ఉంటాయి, అవి ఆ పాలకపక్షం వాళ్ళవి, కానీ వాళ్ళు మా మీద చేసే ఆధిపత్యం అంతా ఇంత కాదు అని ఒక ఆవేదన వెళ్ళగక్కుతున్నాడు ఆయన. అంటే కుల రాజకీయాలకి అక్కడ పీట వేశారంటారా? కుల రాజకీయాలని ఆంధ్రాకు ఒక పెట్టని కోట కదండి. కులం లేకపోతే ఆంధ్రాలో రాజకీయాలు నడిచే పరిస్థితి లేదు కదా. అంటే కులాలకే పెద్దపీట వేస్తారు కానీ ప్రజలకి, ప్రజల సమస్యలకి అనేది లేదు. సమస్య లేదండి, అసలు ప్రజా సమస్యలు అనేది పట్టవు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏప్రిల్ రాలా, మార్చి నెలకే
వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ వచ్చి ట్యాంకర్లతో వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే ప్రజలు తాగునీరు సమస్య తీర్చలేని వీళ్ళు రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయగలరు? వీళ్ళు తాగునీరు ఇవ్వలేని సమస్య ప్రభుత్వాలు ఇవి. గత 75 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వాలు నడిచాయి ఇప్పటి వరకు. ఇప్పుడే ట్యాంకర్లతో, ఆ ట్యాంకర్లు కూడా క్లీన్గా ఉంటాయో లేదో తెలియదు. ఆ ట్యాంకర్ల దగ్గర వచ్చి జనాలు ఎగబడతా ఉన్నారు ఇప్పుడే. ఇంకా నెక్స్ట్ వచ్చే 2 నెలల పరిస్థితి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ అంటారు, పైపు డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హోమ్ అంటున్నారు. ఇంకెప్పుడు చేసేది వీళ్ళు? 10 సంవత్సరాలు అయింది వాళ్ళు పవర్లోకి వచ్చి, సెంట్రల్లో బీజేపీ వాళ్ళు కూడా. ఇంకెప్పుడు ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇచ్చేది? అంటే ఇప్పుడు జగన్ గారు అడగట్లేదు అభివృద్ధి గురించి అని చెప్పేసి ఎలా అడుగుతారండి? ఆయన మీద అన్ని కేసులు పెట్టుకున్నారు. బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి, బెయిల్ మీద బయట ఉండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఆయన ఏ ధైర్యంతో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఈ పథకానికి నేను డబ్బులు కావాలి, మాకు ఈ స్కీమ్ కావాలి, మాకు ఇవ్వండి, మా రాష్ట్రాన్ని అభివృద్ధికి మీరు సహకరించండి, ఎలా అడగలడు ఆయన? అడిగే ప్రసక్తే లేదు కదా. సేమ్ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా. ఇప్పుడు మరి కూటమి పెట్టుకున్నారు కదా, పొత్తు పెట్టుకున్నారు కదా బీజేపీతో. ఒకవేళ కేంద్రంలో బీజేపీ వస్తే రేపు మరి జనసేన ఉన్న టీడీపీ అడుగుతారా మా సమస్యలు ఇవి, మాకు పరిష్కారం? పొత్తు పెట్టుకున్నారండి. పొత్తు పెట్టుకుని ఈ రోజుకి అసలు కామన్ ఎజెండా ఏంటో డిక్లేర్ చేశాడు 3 పార్టీలు కలిసి. కామన్ ఎజెండా ఏంటి వాళ్ళది? పవర్లోకి వస్తే ఏం చేయాలనుకున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని? అసలు కామన్ ఎజెండా లేకుండా పొత్తు పెట్టుకున్న కూటమి అది 2014 నుంచి 19 మధ్యకాలంలో ఫెయిల్ అయిపోయిన కూటమి అది. ఒక ఫెయిల్యూర్ కూటమిని మళ్ళీ జీవం పోసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు కదా. మరి ఎవరు ఆహ్వానిస్తున్నారండి? వాళ్ళకు అనుకూలమైన మీడియా, వాళ్ళకు అనుకూలమైన పేపర్లు, వాళ్ళకు అనుకూలమైన కొంతమంది వ్యక్తులు ఆహ్వానిస్తున్నారు తప్ప, ఈసారి మేము అధికారంలో రాకపోతే మా పార్టీ మనుగడ ఉండదని భయాందోళన సిచ్యువేషన్లో ఉన్న శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి తప్ప ప్రజలు ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ప్రజలకు వాళ్ళు చేసిన మోసాలు గుర్తులేవా? ప్రజలకు ఒకళ్ళొకళ్ళు ఎలా తిట్టుకున్నారు గుర్తులేదా? 2014 నుంచి 19 వరకు, పర్టికులర్లీ 2017 నుంచి 19 వరకు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. ఆ కూటమిలో ఉన్న ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు జనరల్ మర్చిపోయారు అనుకుంటున్నారు. 2 పార్టీలే కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఒకటి జనసేన సర్కార్, జనసేన టీడీపీ బీజేపీ పార్టీ అయితే, ఆ పొత్తుతో ఉన్న పార్టీ అయితే, ఇంకొకటి జగన్ సర్కార్. అంటే 2 పార్టీలు కనపడట్లా. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఆ 2 ఒక కూటమి ఒక పార్టీనే కనిపించేలా చేస్తున్నాయి. మిగిలిన పక్షాలు గొంతును నొక్కేస్తున్నాయి. మిగిలిన పక్షాలు గొంతుని ప్రజలకు చేరవేసే దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు ప్రజల్లో అయితే 2 పార్టీలే కనిపిస్తున్నాయి. అదేనండి, వీళ్ళు చూపించాలి కదా. ఇప్పుడు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక ఫ్రంట్ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒకటి వచ్చింది. అది బీజేపీ లాంటి ఫ్రంటే కదా. అది బీజేపీ, జనసేన, టీడీపీ లాంటి ఫ్రంటే కదా. ఈ ఫ్రంట్ గురించి ఎందుకు చెప్పదు మీడియా అగ్రెసివ్గా? వాళ్ళ గురించి ఊదరగొట్టినట్టు మా గురించి కనీసం ఎందుకు చెప్పరు వీళ్ళు? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఒక కూటమికి ఇచ్చే ప్రయారిటీ ఇంకో కూటమికి ఎందుకు ఇవ్వరు మీరు? అది మాత్రమే కూటమి, ఇది కూటమి కాదా? వాళ్ళు మాత్రమే రాజకీయ పార్టీలు, వీళ్ళు రాజకీయ పార్టీలు కాదా? వాళ్ళది మాత్రమే వాయిస్, మాది వాయిస్ కాదా? వాళ్ళకి కనీసం ఈ రోజుకి ఎజెండా లేదు. మా ఫ్రంట్కి క్లియర్ ఎజెండా ఉంది. క్లియర్ ఎజెండా ఉన్న ఫ్రంట్ గురించేమో మీరు జనాల్లోకి తీసుకెళ్లారు. అసలు ఎజెండా లేని కూటమి గురించి పొద్దున్న సాయంత్రం వరకు బ్రేకింగ్ లేసి ఊదర కొడుతున్నారు మీరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.